Hi guys, welcome to Learn Alert. Today we will discuss about prerequisites for C programming. Understanding the basics before we start. అసలు ఈ prerequisites for C programming అనేది నేను ఎందుకు నా కరికులంలో యాడ్ చేశానంటే సమ్ పర్సన్స్ లైక్ నాన్ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారమ్మా, వాళ్ళకి ఏంటంటే కంపైలర్ అంటే ఏంటో తెలియదు, ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియదు, ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలియదు. అలాగే మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మళ్ళీ బైనరీ అంటారు, బైనరీలో జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. అది అసలు ఆ జీరోస్ అండ్ వన్స్లోకి అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇలాగా ఇవన్నీ తెలియక కొన్ని డైలమాలో ఉండిపోతారు. ఆ డైలమాను మనం బ్రేక్ చేయడానికి, వాళ్ళ నుంచి అరెస్ట్ చేయడానికి ఒక చిన్న వార్మప్ సెషన్ లాగా ఈ ప్రీరిక్విసైట్స్ అనేది మన కరికులంలోకి యాడ్ చేసాం. సో వితౌట్ లేట్ వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్ నౌ. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి? A program is a set of instructions written in a programming language that tells a computer what to do. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అది ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్కి చెప్తుంది నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి. దాన్నే ఇక్కడ మనం ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే ప్రోగ్రామ్ అనేది ఒక ఐడియా వస్తుంది బాగా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే వెబ్ బ్రౌజర్ ఉంది. ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఏంటంటే డిస్ప్లేస్ వెబ్సైట్ అని ఉంది. ఇప్పుడు ఈ డిస్ప్లేస్ వెబ్సైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ క్రోమ్ తీసుకుందాం. గూగుల్ క్రోమ్ మనం ఓపెన్ చేసి ఏదో ఒకటి ర్యాండమ్గా టైప్ చేసాం అనుకోండి, ఒక 25 to 50 వెబ్సైట్స్ మనల్ని డిస్ప్లే చేస్తుంది. అది అలా డిస్ప్లే చేస్తుంది, అలా అది ఫంక్షనాలిటీ చేస్తుంది అనేసి అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇన్బుల్ట్గా ఒక ప్రోగ్రామ్ రాశారు. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మ్యూజిక్ ప్లేయర్. ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఏంటంటే ప్లే సాంగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ ప్లే సాంగ్సే కాకుండా ఇక్కడ ఏంటంటే ప్లే బటన్, స్టాప్ బటన్, స్టార్ట్ బటన్, క్యూ, అలాగే షఫిల్, ఇలా కొన్ని మీకు కనిపిస్తాయి కదా బటన్స్. అవి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. దానికి ఒక్కొక్క దానికి సెపరేట్గా ఒక్కొక్క ప్రోగ్రామ్ రాస్తారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానిలా వర్క్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ ఏంటంటే ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ఉన్నది. అలాగే ఇప్పుడు మన డెస్క్టాప్ అప్లికేషన్స్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, విండోస్లో ఇన్బిల్ట్గానే. ఈ క్యాలిక్యులేటర్ ఏంటంటే ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఇవన్నీ మీకు తెలుసు, అందులో బోల్డ్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాస్తారు. ఇన్బిల్ట్గా రాయడం వల్ల ఏంటంటే ప్లస్ అంటే ప్లస్, మైనస్ అంటే మైనస్, అలాగే ఏటి కావాలంటే అది వస్తుంది. అది ఏంటంటే ఒక ఈ ప్రోగ్రామ్ తాలూకా ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హౌ డస్ ఏ ప్రోగ్రామ్ వర్క్. అసలు మన ప్రోగ్రామ్ అంటే ఏంటో నేర్చుకున్నప్పుడు ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఓ పోర్షన్, రైట్ సైడ్ ఓ పోర్షన్. లెఫ్ట్ సైడ్ పోర్షన్లో మీకు ఏంటంటే కొంచెం ఒక్కొక్క టెక్స్ట్ నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. అలాగే రైట్ సైడ్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా ఫ్లో చార్ట్ అనేది ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావడానికి ఒక ఫ్లో చార్ట్ అనేది రైట్ సైడ్ నేను డిస్ప్లే చేస్తాను. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే యూ రైట్ కోడ్ ది ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే యూ రైట్ కోడ్ అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హలో వర్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకుంది. యాష్ ఇన్క్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నుంచి ఆ ఫంక్షన్ నుంచి ఇంటి మెయిన్ అలా కిందకి వెళ్తూ ఉంటే క్లోజ్డ్ బ్రేసెస్ వరకు ఉంటుంది. అది ఏంటంటే శాంపుల్ మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ యూ రైట్ కోడ్ అంటే ఎగ్జాంపుల్ కింద మనం అది తీసుకుందాం. మామూలుగా ఏదో కోడ్ ర్యాండమ్గా రాయాలి అని చెప్పేసి. సెకండ్ పాయింట్ ఏంటంటే ద కంప్యూటర్ ట్రాన్స్లేట్స్ ఇట్ ఇన్ టు మెషిన్ లాంగ్వేజ్. అంటే బ్రాకెట్లో బైనరీ అని ఇచ్చారంటే జీరోస్ అండ్ వన్స్ అని. అంటే ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే కంపైలర్ తాలూకా సహాయంతో దీన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటే బైనరీ జీరోస్ అండ్ వన్స్లోకి అది కన్వర్ట్ చేసుకుంటుంది. థర్డ్ పాయింట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ది కంప్యూటర్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అంటే రన్నింగ్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని రన్ బట్టలు కొడతావు కదా, రన్ చేసిన తర్వాత అది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దాన్ని ఏంటంటే రైట్ సైడ్లో చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఇన్పుట్ కోడ్ అంటే ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ హలో వర్డ్ కోడ్, లేదా ఏదో ఒకటి మీకు నచ్చిన కోడ్ ఒకటి రాసుకున్న తర్వాత ఏమవుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ అంటే ఇక్కడ బ్రాకెట్లో ట్రాన్స్లేషన్ ఇచ్చారు కాబట్టి ట్రాన్స్లేషన్ అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టే ఏమవుతుంది, కంప్యూటర్ అనేది కంపైలర్ ద్వారా ట్రాన్స్లేట్ చేసుకుంటుంది బైనరీలోకి, అంటే జీరోస్ అండ్ వన్స్లోకి, అంటే మెషిన్ లాంగ్వేజ్లోకి. ఓకే. లాస్ట్ స్టెప్ ఏంటంటే అవుట్పుట్ రిజల్ట్, అంటే ప్రింట్ ఎఫ్. ఇప్పుడు హలో వరల్డ్ అని ఇచ్చిన తర్వాత దాన్ని రన్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు మనకు అవుట్పుట్ ఏంటంటే హలో వరల్డ్ వస్తుంది. దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు వరకు మనం ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ టూల్ వీ యూస్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సింపుల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక టూల్. అంటే ఇప్పుడు సిఈ, సి++, జావా,
పైథాన్, రూబీ, గో, స్విఫ్ట్ ఇలా బోల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళ తాలూకా టాస్క్ ఏంటంటే కంప్యూటర్ తోటి దానికి అర్థమయ్యే భాషలో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఒక టూల్ కింద యూస్ చేస్తున్నాం. అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటిది అని చెప్పేసి నేను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ గురించి ఏంటో కొంచెం చూద్దాం డీటెయిల్గా. లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చిన్న కమెంట్ చూడండి, మూవ్ ఏఎక్స్ బిఎక్స్ ఏంటంటే ఇక్కడ మనం చదవడానికి కొంచెం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కింద నేను హై లెవెల్ లాంగ్వేజ్ కూడా మీకు డిస్ప్లే చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఇచ్చాడు కదా, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఈసీలో ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి మైక్రో కంట్రోలర్స్లోని ఈ ప్రోగ్రామ్స్ అనేది రాస్తారు కదా, ఏంటంటే మనకు అర్థం అవ్వదు. మ్యాక్సిమం ఏంటంటే చదవడానికి కూడా వీలు అవ్వదు. వాటినే మనం ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మనుషులకి అవ్వలేని రీతిలో రాసే ఒక ప్రోగ్రామింగ్ కోడ్. అంటే మనం అంత బీగా చూడగానే మనం క్యాప్చర్ చేసుకోలేము ఓ ఇది అని చెప్పేసి. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఈజీ టు రీడ్ అండ్ రైట్. ఇప్పుడు ఈజీ టు రీడ్ అండ్ రైట్ అని చెప్పేసి ఇక్కడ సిఈ, పైథాన్, జావా అని ఇచ్చారు. ఇది ఏంటి అనేసి అంటే ఇక్కడ కిందనే నేను ఒక ప్రోగ్రామ్ చూపించాను చూడండి. ప్రింట్ ఎఫ్ అనేది ఇది సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామింగ్లోని ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అనేసి అంటే ఇక్కడ నీకు ఇక్కడ స్ట్రైక్ అయిపోద్ది. ఏంటంటే ప్రింట్ అంటున్నాడు కాబట్టి ప్రింట్ ఎఫ్ అంటే ఈ ఫంక్షన్ని ఆడు ప్రింట్ చేయమంటున్నాడు, ఈ వర్డ్ హలో వర్డ్ ఆడు ప్రింట్ చేయమంటున్నాడు అని ఆల్రెడీ మనకి ఒక డైలమాలోకి మనం వెళ్ళిపోతాం. కానీ పైన ఇక్కడ మూవ్ ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి ఉన్నది కదా, ఇక్కడ చూసి పోతుడికి మనకి అంత ఐడియా రావట్లేదు. ప్లస్ ఏంటంటే అది చదవడానికి కొంచెం మనకి హార్డ్గా ఉంది. అదే దీని తాలూకా దాని తాలూకా డిఫరెన్స్. ఇది దానికి దీనికి ఏం చెప్తున్నట్టంటే పైది అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే మనం అర్థమయ్యే భాషలో మనం అంటే చూడగానే మనకి ఏంటంటే ఈజీ టు రీడ్ అండ్ రైట్ అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. హై లెవెల్ లాంగ్వేజ్ తాలూకా అర్థం ఇది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ కంపైలర్. కంపైలర్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు అదే చెప్తాడు చూడండి. ఏ కంపైలర్ ఈజ్ ఏ టూల్ దట్ ట్రాన్స్లేట్స్ కోడ్ రిటర్న్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ బ్రాకెట్లో బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ సో ది కంప్యూటర్ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇందాక నేను చెప్పినట్టు కంపైలర్ అనేది ఏంటంటే ఒక బ్యారియర్, లైక్ ఆ బ్యారియర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ జీరోస్ అండ్ వన్స్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి అది కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన దాని తర్వాత అది ఏం చేస్తుంది, కంప్యూటర్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు కంపైలర్ తాలూకా టాస్క్ అది. ఇలా కంపైలర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటిది దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం చూద్దాం. ఇందాకలాగే రైట్ సైడ్ ఏంటంటే మనకు ఫ్లో చార్ట్ మీకు అర్థం అవ్వడం గురించి, అలా లెఫ్ట్ సైడ్ ఒక్కొక్కటి నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇచ్చాడంటే రైట్ కోడ్ యూజింగ్ ఏ టెక్స్ట్ ఎడిటర్. ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అంటే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఆ నోట్ ప్యాడ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇప్పుడు హలో వర్డ్ ప్రోగ్రామే నేను రాశాను, ఓకే. దాని తర్వాత కంపైల్ కోడ్ యూజింగ్ ఏ కంపైలర్ లైక్ జీసీసీ కానీ టర్బోసీ కానీ ఇలా బోల్డ్ కంపైలర్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జీసీసీ నేను జస్ట్ మామూలుగా ఇచ్చుకున్నాను. అది ఏం చేస్తుంది అంటే కంపైల్ చేస్తుంది. థర్డ్ ఏంటంటే రన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ద బైనరీ ఫైల్. ఇప్పుడు ఏంటంటే ఆ బైనరీ ఫైల్లోకి అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం థర్డ్ది రన్ ప్రోగ్రామ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్ చూడండి సోర్స్ కోడ్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా సి ప్రోగ్రామింగ్ హలో వర్డ్ ప్రోగ్రామ్, అది ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత ఏం చేస్తుంది కంపైలర్ అనేది దాని ఫంక్షనాలిటీ స్టార్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే బైనరీలోకి అదే మెషిన్ కోడ్ అంటే ఈ కంపైలర్ అనేది బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి అది కన్వర్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు రన్ అని చేసిన తర్వాత అది ఏమవుతుంది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అని వస్తుంది. అదే ఇక్కడ వీడు చెప్తున్నాడు. నెక్స్ట్ వాట్ డూ యూ నీడ్ టు స్టార్ట్ కోడింగ్ ఇన్ సి నేర్చుకోవడానికి అదే సిలో కోడ్ చేయడానికి ముందు నీకు ఏటి కావాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇస్తున్నాడు. అది ఏటో మనం చూద్దాం. ఈ టెక్స్ట్ ఎడిటర్, విఎస్ కోడ్, సబ్లైమ్ టెక్స్ట్, బోల్డ్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే ఇంకా బోల్డ్ ఇంకా చెప్పాలంటే లైక్ విఎస్ కోడ్ మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తారు. ఎందుకంటే అన్నీ మ్యాక్సిమం అందులో ఎట్ ఏ ప్లేస్లో మొత్తం అన్నీ దొరుకుతాయి కాబట్టి. ప్లస్ ఇంకేంటంటే టెక్స్ట్ ఎడిటర్లో ఇక్కడ నేను ఇవ్వలేదు కానీ నోట్ ప్యాడ్ కూడా ఒక టెక్స్ట్ ఎడిటరే. నెక్స్ట్ ఏంటంటే ఒక కంపైలర్, ఇందాక నేను చెప్పినట్టు జీసీసీ టర్బోసీ, జీసీసీ వేరు టర్బోసీ వేరు, ఈ రెండు సికి సంబంధించిన కంపైలర్సే. నెక్స్ట్ ఏ కంప్యూటర్ టు రైట్ అండ్ రన్ ప్రోగ్రామ్.
ఒక కంప్యూటర్ కావాలి కదా మరి మనం ఏంటంటే ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి రైట్ చేయడానికి అది చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే వై డూ వీ నీడ్ ఏ కంపైలర్, అసలు కంపైలర్ మనం ఎందుకు కావాలి. కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ జీరోస్ అండ్ వన్స్, ఇందాక నుంచి నేను చెప్తుంది అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే కంప్యూటర్స్కి ఏంటంటే మన భాష అర్థం అవ్వద్దు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లోనే తీసుకో, ప్రింట్ ఆఫ్ హలో వర్డ్ అంటే దానికి తెలియదు. పైథాన్ తీసుకో, ప్రింట్ హలో వర్డ్ అన్నా దానికి తెలియదు. దానికి ఏంటంటే వాళ్ళ భాష ఏంటంటే జీరోస్ అండ్ వన్స్లోనే అంటే బైనరీ ఫార్మాట్లోనే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ కంపైలర్ యాక్ట్స్ యాజ్ ఏ ట్రాన్స్లేటర్ బిట్వీన్ యువర్ కోడ్ అండ్ ది కంప్యూటర్. ఇందాక నేను చెప్పినట్టే కంపైలర్ అనేది ఏం చేస్తుంది, ఒక బ్యారియర్, ఒక ట్రాన్స్లేటర్ కింద బిహేవ్ చేస్తుంది. ఏంటంటే మనం రాసిన కోడ్కి కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా చేయడానికి. నెక్స్ట్ వితౌట్ ఏ కంపైలర్ ది కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ది యువర్ ప్రోగ్రామ్. అది కరెక్టే కదా, కంపైలర్ లేకుండా నువ్వు రాసిన ప్రోగ్రామ్ కంప్యూటర్కి అర్థం అవ్వదు. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటంటే మన ఫ్లో చార్ట్ చూద్దాం. సి కోడ్ అంటే ఏదో కోడ్ తీసుకోండి మామూలు హలో వర్డ్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఏమవుతుంది, కంపైలర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ కంపైలర్ బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే రన్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ కీ టైమ్స్ టు రిమెంబర్. ఇప్పటి వరకు మనం కొన్ని చూసాం కదా, అవి కొన్ని రిమెంబర్ చేయడానికి నేను కొన్ని పాయింట్స్ వైజ్గా రాశాను, అది చూద్దాం. కోడ్ అంటే ఏంటి, ద ఇన్స్ట్రక్షన్స్ యూ రైట్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్స్ట్రక్షన్స్ ఏటైతే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తావో దాన్నే మనం కోడ్ అనేసి అంటాము. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి, ఏ టూల్ దట్ ట్రాన్స్లేట్స్ కోడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. అదే కదా ఇందాక మనం ఆల్రెడీ చూసాం. కంపైలర్ అనేది ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, కోడ్ని ఏం చేస్తుంది, బైనరీలో కన్వర్ట్ చేస్తుంది అంటే మెషిన్ లాంగ్వేజ్లోకి. థర్డ్ది బైనరీ అంటే ఏంటి, బైనరీ అంటే ద లాంగ్వేజ్ కంప్యూటర్స్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ అని మీకు స్ట్రైక్ అయిపోవాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటే చెప్పాను కదా, రన్నింగ్ ది ప్రోగ్రామ్ టు సీ రిజల్ట్స్. రన్ చేస్తేనే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, అదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ రీక్యాప్. ఇప్పటి వరకు మనం చూసిన మొత్తం అన్ని ప్రీ రిక్విజైట్స్ ఫర్ సి ప్రోగ్రామింగ్లో ఇప్పటి వరకు ఏదైతే చెప్పామో అది ఒకసారి మనం ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కంప్యూటర్. ప్రోగ్రామ్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఏ కంప్యూటర్. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్ తాలూకా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. సెకండ్ది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలౌస్ అస్ టు రైట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అనేసి అంటే ప్రోగ్రామ్ రాయడానికి అదే మనకి అలౌ చేస్తుంది. థర్డ్, ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ కోడ్ ఇంటూ బైనరీ ఫర్ ఎగ్జిక్యూషన్. కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే కోడ్ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఫోర్త్ పాయింట్, యూ నీడ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ అండ్ ఏ కంపైలర్ టు స్టార్ట్ కోడింగ్. ఇందాక మనం చెప్పినట్టు మనకి ఏంటంటే ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉండాలి, అలాగే కంపైలర్ ఉండాలి. టెక్స్ట్ ఎడిటర్ దేనికి, నువ్వు కోడ్ రాయడానికి. కంపైలర్ దేనికి, నువ్వు ట్రాన్స్లేట్ చేయడానికి. అదే దేనికి, కోడ్ని బైనరీ ఫార్మాట్ అంటే మెషిన్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడానికి ఈ లాస్ట్ స్టెప్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఏంటంటే అలాగా ఒక 100 లెక్చర్స్ ఓన్లీ సి గురించి ముందు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అలా వెళ్తూ ఉందాం. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్